Hi, hello, good evening, namaste everyone. Welcome to Sitar Entertainment Studio and welcome to Rocking Rani ఛానల్. మళ్ళీ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ స్టాండప్ కామెడీలోకి వచ్చామండి. ఈరోజు నాకు ఒక స్పెషల్ డ్యూటీ పడ్డప్పుడు ఒక స్కూల్ డిఓ ఎంట వెళ్ళాల్సి వచ్చింది ఒక స్కూల్కి. సో ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ని ఫస్ట్ అంటే వాళ్ళు ఎట్లా చదువుతున్నారు, ఏంటి వాళ్ళ నాలెడ్జ్, ఏంటి వాళ్ళ టాలెంట్ ఏంటి, ఇది మామూలుగా అయితే అందరు డిఓస్ అట్లా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు కదా. అట్లా మేము ఒక 10th క్లాస్లో ఎంటర్ అయినాం. నేను డిఓకి అసిస్టెంట్గా వెళ్ళిన. సో మా డిఓ అక్కడ వెళ్ళిందే ఆ క్లాస్లో స్టూడెంట్స్ని చూసి కొంచెం షాక్ తిన్నది ఫస్ట్. ఎందుకంటే అక్కడ ముందు క్లాస్ టీచర్ ఏమి ఇంట్రడక్షన్ ఇచ్చిందంటే, మా స్టూడెంట్స్ చాలా బ్రిలియంట్ అండి, అదని ఇదని ముందే ఆమె ఇంట్రడక్షన్ ఇచ్చుకుంది. సో డిఓ అడిగినప్పుడు చాలా బ్రిలియంట్, ఏదైనా టకటకమని చెప్తారు, ఏదైనా టకటకమని రాస్తారు, క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ అని ఏమేమో చెప్పేసింది వాళ్ళ క్లాస్ టీచర్. దాంతోనే ఓకే డిఓ అంటది, నేను టెస్ట్ చేస్తా కదా మీ స్టూడెంట్స్ని అనేసి క్లాస్లో అప్పుడు క్లాస్ స్టూడెంట్స్ని చూసేటప్పటికి ఒక్కొక్కరు ఒక పొజిషన్లో ఏదేదో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సరే ఫస్ట్ ఒక స్టూడెంట్ని డిఓ అడిగిందనమాట. ఆ స్టూడెంట్ అడిగే లోపల ఆమె ఏం చేస్తుందంటే, అమ్మాయి లిప్స్టిక్ తీసుకొని పెట్టుకుంటుంది. లిప్స్టిక్ పెట్టుకుంటుంటే సరే ఆ స్టూడెంట్ని లేపింది మా డిఓ. లేపి అడిగింది, ఏమ్మా మీకు నేను ఒక క్వశ్చన్ ఇస్తా చెప్పాలి అంటే, సరే అండి అని ఆమె రెడీ అయింది చెప్పడానికి ఆ స్టూడెంట్. సో ఈమె అడిగింది డిఓ, మా డిఓ అడిగింది, ఏమ్మా రామాయణంలో శివధనుస్సుని ఎవరు ఇరగొట్టారు నీకు తెలుసా? అయ్యో మేడం, నేను అస్సలు ఇరగొట్టలేదు మేడం, నేను అస్సలు ఏవి ఇరగొట్టాను, నేను అట్లుంటిది ఎవరో ఏమో చెప్తున్నారు, మీరు శివధనుస్సు నేనెందుకు ఇరగొడతా మేడం, నేను ఇరగొట్టలేదు అని ఆ స్టూడెంట్ అమాయకంగా చెప్తుంది. సరే అనేసి మరి ఇంకో స్టూడెంట్ని అడుగుతాను అనేసి ఇంకో స్టూడెంట్ వైపు చూసేసరికి ఆ స్టూడెంట్ ఫోన్లో చాటింగ్ చేస్తుంటుంది. సీరియస్గా ఫోన్ తీసుకొని ఆమె ఫోన్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంది. సరే ఆమెను కూడా అడుగుతుంది, ఏమ్మా శివధనుస్సుని ఎవరు ఎరగొట్టినారు చెప్పగలవా నువ్వు అనేసి. అమ్మో టీచర్, మేడం నాకేం తెలియదు, నన్ను ఏం అడగొద్దు మీరు, నేను కొంచెం బిజీ అని చెప్పింది ఆమె. సరే అప్పటికి డిఓకి పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. సరే ఇంకో స్టూడెంట్ దగ్గరికి వెళ్తే లావుగా ఒక స్టూడెంట్ కూర్చొని ఉన్నాడు. వాడు ఎంత గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అంటే, అప్పుడు ఈ డియు అంటది క్లాస్ టీచర్కి, అమ్మ ఆ గుర్రు పెట్టి నిద్రపోతున్నాడులే, ఆ అబ్బాయిని కొంచెం లేపితే అతని నాలెడ్జ్ కూడా నేను చెక్ చేసుకుంటాను. సరే ఆమె బిక్కుని వెళ్ళి ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి లేపుతుంది. వాడు లేపితే డియు అడుగుతుంది, అరే నువ్వైనా చెప్పు నాన్న, ఈ శివధనుస్సుని ఎవరు ఇరగొట్టారని చెప్పగలవా అంటే, ఏం మేడం నేనెవరో తెలుసా, నేనెవరో తెలుసుకొని మాట్లాడండి, నన్ను అడుగుతున్నారేంటి, నేను లావు కనిపించినని మాత్రాన, నేను దొబ్బగున్నంత మాత్రాన మీరు శివధనుస్సుని ఇరగొట్టినారా, నన్నే డైరెక్ట్ అడుగుతారా? నేనేం ఇరగొట్టలే, నాకేం తెలియదు. అమ్మో, అయితే మా డిఓకి డౌట్ వచ్చింది, ఓహో శివధనుస్సు అంటే ఎవరికి అర్థమైనట్టు లేదు, సర్లే కొంచెం ఈజీ క్వశ్చన్ అడుగుదాము దీనికి రిలేటెడ్ అని మళ్ళీ ఇప్పుడు ఇంకొక అమ్మాయిని పిలిచి చెప్తుంది అనమాట. అడుగుతుంది, ఏమ్మా రామాయణంలో సీతను ఎవరు ఎత్తుకెళ్ళారో చెప్పగలవా అని. అంటే ఆ స్టూడెంట్ ఇమీడియట్గా అంటది క్లాస్ టీచర్ వైపు చూస్తూ, టీచర్ సీతను ఎత్తుకెళ్ళడం ఏంటి టీచర్, పక్కనే క్లాస్ బిలో ఉంది కదా సీత, మరి ఏంటి వీళ్ళు ఎత్తుకెళ్ళినారని అడుగుతున్నారు. ఇంకా డిఈఓకి ఫుల్ అర్థమైపోయింది పరిస్థితి ఏంటో. సరే మీ స్టూడెంట్స్ నాలెడ్జ్ ఏంటో నాకు అర్థమైందమ్మా, ఇంకా నేను వాళ్ళని ఏం క్వశ్చన్ వేయను, వాళ్ళ టాలెంట్ చాలా మాకు బాగా అర్థమైపోయింది. సరే క్లాస్ టీచర్గా మీరే మీ స్టూడెంట్స్కి నేను అడిగిన క్వశ్చన్స్కి మీరే ఆన్సర్ చెప్పండి అంటే, అప్పుడు క్లాస్ టీచర్ బిక్కముఖం వేసుకొని ఏ క్వశ్చన్స్కి ఏ ఆన్సర్స్ చెప్పాలండి అని అడుగుతుంది ఆమె కూడా. అప్పుడు డిఈఓ చెప్పింది, మీరు అదే నేను క్వశ్చన్ వేసాను కదా మీ స్టూడెంట్స్కి, శివధనుస్సు ఎవరు విరగొట్టినారు రామాయణంలో, సీతను ఎవరు ఎత్తుకెళ్ళినారు, అది మీ స్టూడెంట్స్కి క్లాస్ టీచర్గా మీరే చెప్పండి
అని మా డిఓ చెప్పినారు. అప్పుడు ఆ క్లాస్ టీచర్ అనింది, మేడం గారు శివధనుసు విరగొడితే విరగొట్టిన పిల్లలే అనుకోండి, నేను దానికి ఖర్చు నేను వాపస్ ఇస్తాను. ఆ శివధనుసు మళ్ళీ కొత్తది కొనుక్కోవచ్చు మనం, వదిలేండి మేడం, విరిగితే విరిగింది కదా శివధనుసు. ఇంకా సీత మాటకు వస్తే మా స్టూడెంట్ చెప్పినట్టు క్లాస్ బిలో సీత లక్షణంగా కూర్చొని క్లాసులు వింటుంది, సీతను ఎవ్వరు ఎత్తుకెళ్ళలేదండి అని ఆన్సర్ ఇచ్చింది. ఇంకా మా డిఓకి తిక్కలేసింది. ఇంకా దెన్ అండ్ దేర్ ఆ క్లాస్ టీచర్కి సస్పెన్షన్ ఆర్డర్ రాసి ఇచ్చేసింది. ఇదండి మాకు వచ్చిన కష్టాలు ఆ స్కూల్లో డిఓగా వెళ్ళినందుకు. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.